హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓంకార్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఒక టైమర్ స్విచ్ని అన్బాక్స్ చేసి ఇది ఎలా పనిచేస్తుంది, దీనికి కనెక్షన్ ఎలా ఇవ్వాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థమవదు. అయితే ఈ టైమర్ స్విచ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే బల్బులకు కానీ లేదా మోటార్స్ కానీ ప్రతిరోజు మనం ఒక టైంకి ఆన్ చేయడం మళ్ళీ ఆఫ్ చేయడం ఇటువంటి పని గనక మనకు ఉన్నట్లయితే ఈ టైమర్ స్విచ్ని ఉపయోగించి మనం ఆ టైంకి ఆన్ ఆఫ్ చేయొచ్చు. మనం రోజు స్విచ్ ఆన్ ఆఫ్ చేసే పని లేకుండా. అంటే ఉదాహరణకు స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా, ఈ స్ట్రీట్ లైట్స్ ఏం చేస్తారు, ప్రతిరోజు ఆన్ చేయాలి సాయంత్రం, అలాగే మార్నింగ్ టైంలో ఆఫ్ చేయాలి. అలా స్ట్రీట్ లైట్ కోసం ఇది ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని హౌసెస్ ఏంటంటే సింగిల్గా ఉంటాయి, వాళ్ళకి గార్డెన్ ఉంటుంది, అలాగే ఫ్రంట్ గేట్స్ కూడా లాంగ్ ఉన్నట్లయితే వాటికి ప్రతిరోజు మనం ఈ గార్డెన్లో కానీ ఆ గేట్ లైట్స్ కానీ ఆన్ ఆఫ్ చేయాలనుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి సమయంలో ఇటువంటి టైమర్ స్విచెస్ వాటికి మనం బిగించినట్లయితే అవే ప్రతిరోజు ఆన్ చేసుకుంటాయి, ఆఫ్ చేసుకుంటాయి. కొంతమంది ఏంటంటే పొలాల్లో మోటార్స్ ఉంటాయి, అలాగే గార్డెన్లో కూడా మోటార్స్ ఉంటాయి. ఈ మోటార్స్ ప్రతిరోజు ఆ టైంకి ఆన్ చేయాలి, మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత అవి ఆఫ్ చేయాలి. ఇలా ప్రతిరోజు పని ఉండేటప్పుడు ఇటువంటివి గనక ఆ స్టార్టర్స్కు మనం అటాచ్ చేయగలిగితే మనం ప్రతిరోజు ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఇదే ఆ పని చేసుకుంటుంది. అలాగే ఇంక్యుబేటర్స్ కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. సో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక ఎటువంటి ఆలస్యం చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసి దీని కనెక్షన్లు ఎలా ఇవ్వడం, దీని పనితనం ఏంటనేది చూసేద్దామా. ఇంకెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి. ఫ్రెండ్స్, ఇదే ఆ డిజిటల్ టైమర్ స్విచ్. ఇది ఇటువంటి టైమర్ స్విచ్ అమెజాన్లో మనకు 655 రూపాయలకైతే లభిస్తున్నాయి. నేను ఇది కొని చాలా రోజులైంది. ఇటువంటివే కాకుండా రకరకాల మోడల్స్లో, రకరకాల యాంప్స్లో, రకరకాల రేట్లో, రకరకాల కంపెనీల్లో ఇవి అవైలబుల్గా ఉన్నాయి. మన అవసరాన్ని బట్టి ఇవి కొనుక్కోవాలి. టైమర్ స్విచ్ మోడల్ మారినప్పటికీ కూడా ప్రొసీజర్ మాత్రం నేను ఇప్పుడు చూపించే విధంగానే ఇంచుమించుగా ఉంటుంది. పనిచేసే విధానం కూడా అలానే ఉంటుంది. మనకు ఏది అవసరమైతే ఆ మోడల్ని అయితే మనం కొనుక్కోవాలి. ఇది యూజర్ మాన్యువల్. ఇది ఈ టైమర్ స్విచ్ మోడల్ ఇక్కడ చూసినట్లయితే TM619 సిరీస్ ఇది. ఇకపోతే లోపల టైమర్ స్విచ్ ఈ విధంగా ఉంటుంది. నేను ఇది ఆల్రెడీ ఓపెన్ చేశాను, చెప్పాను కదా ఇది కొన్ని చాలా రోజులు అయ్యిందన్నది. ఇది కొద్ది రోజులు మిస్ అవ్వడం వల్ల దీని గురించి వీడియో అయితే చేయలేకపోయాను. ఇది 16 amps వరకు పని చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు, కానీ మీరు ఇది ఎక్కువ యాంప్స్ దీనిపై లోడ్ మాత్రం వేయకూడదు. ఎందుకంటే దీంట్లో ఆ లోపల రిలే ఉంటుంది. హై యాంప్స్ లోడ్ అన్నది దీనిపై ఎక్కువ సమయం గనక యూజ్ చేస్తే లోపల మెల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఎక్కువ లోడ్ వినియోగించాలంటే ఏం చేయాలంటే దీనిని కాంటాక్టర్కు కనెక్ట్ చేసుకొని కాంటాక్టర్ ద్వారా మనం అవుట్పుట్ తీసుకుంటే సరిపోతుంది. ఇకపోతే దీనిపై ఒక క్యాప్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది క్యాప్, ఇది పక్కన పెడితే ఈ పైన వీళ్ళు బ్రాండింగ్ ప్రింట్ చేశారు, అలాగే ఈ సెంటర్న డిస్ప్లే. ఇకపోతే ఇక్కడ బటన్స్ చూసినట్లయితే క్లాక్, టైమర్, డే, హవర్, మినిట్స్, ఈ బటన్స్ సహాయంతో మనం ఆన్ ఆఫ్ టైం అన్నది సెట్ చేసుకోవచ్చు. అలాగే ఈ సెంటర్న మాన్యువల్ అనే బటన్ ఇచ్చారు. ఇక్కడ ఇటువైపు చూస్తే ఒక ఇండికేటర్ ఉంది. ఇది ఎప్పుడైతే దీని అవుట్పుట్ ఆన్ అవుతుందో ఇండికేటర్ అన్నది వెలుగుతుంది. ఇక్కడ రీసెట్ బటన్ ఉంటుంది. మనం టోటల్ రీసెట్ చేయాలనుకుంటే ఈ బటన్లో ఏదో పెట్టి ప్రెస్ చేస్తే రీసెట్ అయిపోతుంది. ఇకపోతే ఈ బ్యాక్ సైడ్ చూసినట్లయితే దీనికి ఇన్పుట్ సప్లై ఇవ్వాలి, అలాగే అవుట్పుట్ తీసుకువెళ్ళాలి. ఫేజ్ న్యూట్రల్ ఇన్పుట్, ఫేజ్ న్యూట్రల్ కంపల్సరిగా ఇవ్వాలి. అవుట్పుట్ మనం ఫేజ్ తీసుకుంటే సరిపోతుంది, లేదంటే ఫేజ్ న్యూట్రల్ 2 తీసుకున్నా సరిపోతుంది. న్యూట్రల్ అన్నది కామన్ చేసి ఉంటుంది. ఇవి అవుట్పుట్ టెర్మినల్స్, ఇవి ఇన్పుట్ టెర్మినల్స్. వీటికి లగ్స్ అన్నవి పెట్టుకోవాలి. లగ్స్ కొన్ని టైమర్ స్విచ్లో ఇస్తున్నాడు, దీంట్లో అయితే ఇవ్వలేదు. వీళ్ళు ఇన్పుట్, అవుట్పుట్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు. అలాగే ఫేజ్ న్యూట్రల్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, లైన్ న్యూట్రల్ అని. మనం వాళ్ళు ఎలా ఇచ్చారో అదే విధంగా కనెక్షన్లో ఇవ్వాలి. ఇకపోతే ఇందులో క్లాక్ ఉంటుంది కదా, ఈ క్లాక్ కంటిన్యూగా పని చేయాలనుకుంటే, అంటే సప్లైతో పని చేయకుండా పని చేయాలనుకుంటే దానికి ఒక బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ ఇక్కడ ఉంటుంది. ఈ బ్యాటరీ డోర్ ఈ 2 వైపులా ఇలా తీస్తే వచ్చేస్తుంది. ఈ విధంగా బ్యాటరీ డోర్ని బయటకు తీయచ్చు. ఇందులో ఉంటుంది బ్యాటరీ. ఈ బ్యాటరీని మనం కరెక్ట్గా పెట్టి లోపల ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ బ్యాటరీ అయిపోయింది అనుకో మళ్ళీ బ్యాటరీ రీప్లేస్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది ఒకే విధంగా లోపలికి వెళ్తుంది, రివర్స్ పెడితే మాత్రం వెళ్ళదు.
అది చూసుకొని మనం ఆ జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎక్కడైనా బిగించుకోవాలంటే ఇక్కడ 4 వైపులో 4 హోల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటిలో మనం స్క్రూలు వేసి బిగించుకోవచ్చు మనకు ఎక్కడ కావాల్స్తే అక్కడ. ఇకపోతే దీనికి కనెక్షన్లు ఇచ్చే ముందు క్లాక్ అనేది సెట్ చేసుకోవాలి. అంటే ప్రెజెంట్ టైం ఎంత అన్నది ఇందులో సెట్ చేసుకోవాలి. టైం సెట్ చేయాలంటే ముందుగా ఈ క్లాక్ బటన్ ని హోల్డ్ లో పెట్టుకోవాలి. హోల్డ్ లో పెట్టుకున్న తర్వాత హవర్స్ బటన్ ని ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి మారుతుంది 3, 4 అలా టైం సెట్ చేసుకోవాలి. ప్రెజెంట్ ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. తర్వాత మినిట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మినిట్స్ అని బటన్ ఉంది కదా, దీన్ని ఇలా ఒత్తుతూ పోతే మినిట్స్ అలా వెళ్తాయి. ఓకే, 2 గంటల 34 నిమిషాలు సెట్ చేశాను. అప్పుడు క్లాక్ బటన్ పై మనం వేలు తీసిస్తే సరిపోతుంది. ఇకపోతే ఇప్పుడు మనం ఆన్ టైం ఆఫ్ టైం ఎలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ టైమర్ బటన్ ఇచ్చారు కదా, ఈ టైమర్ బటన్ ని మనం ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి ఆన్ 1 అని వచ్చింది. అంటే మనం దీంట్లో 16 సార్లు టైమింగ్స్ అన్నది సెట్ చేసుకోవచ్చు ఒక డేకి. అంటే 24 అవర్స్ లో టైమర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ 1 అని వచ్చింది కదా, అంటే ఫస్ట్ ప్రోగ్రామింగ్. ఇక్కడ మనం ఫస్ట్ హవర్ ని సెట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ మినిట్స్ ని సెట్ చేసుకోవాలి. అంటే ఎన్ని గంటలకు ఎన్ని నిమిషాలకు ఆన్ అవ్వాలి అన్నది సెట్ చేసుకోవాలి. 2:45కి సెట్ అయింది. ఇప్పుడు తర్వాత ఆఫ్ టైం మళ్ళీ సెట్ చేసుకోవాలి. మళ్ళీ టైమర్ పై ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ 1 ఆఫ్ అంటే ప్రోగ్రామింగ్ 1లో ఆన్ టైం అలాగే ఆఫ్ టైం అన్నమాట. ఇప్పుడేంటి 2 గంటల 45 నిమిషాలకు ఆన్ అయ్యేటట్టుగా సెట్ చేసాం. అలాగే ఇప్పుడు ఆఫ్ అయ్యేటట్టుగా సెట్ చేద్దాం. మళ్ళీ ఇప్పుడు హవర్స్ ప్రెస్ చేస్తే 45 నిమిషాలకు ఆన్ టైం పెట్టాం కదా, 46 నిమిషాలకు 1 నిమిషం మాత్రమే పెడదాం. ఎందుకంటే మనకు సమయం ఎక్కువ టైం అయితే వీడియో లెంత్ అయిపోతుంది. 46 నిమిషాలకు ఆఫ్ టైం సెట్ చేసాం. ఓకే, తర్వాత ఇక్కడ డే బటన్ ఉంది చూడండి. ఈ డే బటన్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చూడండి మొత్తం ప్రతిరోజు కూడా ఇదే టైంకు ఆన్ అవ్వాలి, ఇదే టైంకు ఆఫ్ అవ్వాలి అని సెట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రత్యేకించి ఏ రోజు ఆ టైంకి ఆన్ అవ్వాలి, ఏ రోజు ఆ టైంకి ఆఫ్ అవ్వాలన్నది కూడా మనం ఈ డే బటన్ ప్రెస్ చేస్తే వారంలో కొన్ని రోజులు ఆ టైంకి, మరికొన్ని రోజులు ఇంకొక టైంకి అలా కూడా సెట్ చేసుకోవచ్చు. అలా కావాలనుకుంటే ఈ డే బటన్ అన్నది మనం ప్రెస్ చేస్తే ఆ రోజు ఆ టైంకి పనిచేస్తుంది. మరొక రోజు ఇంకొక టైం పెట్టుకుంటే ఇంకొక టైంకి ఆన్ ఆఫ్ అవుతుంది. అంటే మనం ఏ రోజు ఏ టైంకి ఆన్ ఆఫ్ అవ్వాలనుకుంటే ఆ టైంకి సెట్ చేసుకోవచ్చు. లేదు ప్రతిరోజు కూడా అదే టైంకి ఆన్ ఆఫ్ అవ్వాలనుకుంటే ప్రతిరోజు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది సెలెక్ట్ చేయాలంటే ఈ డే బటన్ ప్రెస్ చేసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దీనికి కనెక్షన్లు ఎలా ఇవ్వాలి. దీనికి ఇన్పుట్ సప్లై ఇవ్వడానికి 3 పిన్ టాప్ తో 2 వైర్లను తీసుకున్నాను. అలాగే ఈ 2 వైర్లకు 2 లగ్స్ అయితే ఫిక్స్ చేశాను. అలాగే ఒక హోల్డర్ ని తీసుకున్నాను. ఈ హోల్డర్ వైర్లకు కూడా 2 లగ్స్ ఫిక్స్ చేశాను. ఈ లగ్స్ కు స్లీవ్లు అయితే లేవు. మీరు కనుక ఇవి ఫిక్స్ చేయాలంటే కంపల్సరీగా స్లీవ్లు ఉండే విధంగా చూసుకోండి. కొన్ని టైమర్ స్విచ్తో ఈ లగ్స్ వస్తుంటాయి, నాకైతే దీనికి ఇవ్వలేదు. కనెక్షన్లు ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఫేజ్ న్యూట్రల్ అన్నది చూసుకోవాలి. దీనిపై వాళ్ళు ఏ విధంగా అయితే ప్రింట్ చేశారో అదే విధంగా మనం కనెక్షన్లు ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే ఆ న్యూట్రల్ కనెక్షన్ అన్నది డైరెక్ట్గా ఉంటుంది, ఓన్లీ ఫేజ్ మాత్రమే స్విచ్చింగ్ అవుతుంది. సో ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఇన్పుట్లో ఫేజ్కి పెడుతున్నాను. అలాగే ఒకటన్నది న్యూట్రల్. ఇది ఓకే, ఇన్పుట్ సప్లై ఇచ్చాం. ఇప్పుడు అవుట్పుట్ని మనం హోల్డర్ తీసుకున్నాం కదా, మీరు గనక ఒక స్ట్రీట్ లైట్కి ఇవ్వాలనుకోండి, పోల్ పైన న్యూట్రల్ స్ట్రీట్ లైట్కి ఇచ్చేస్తారు. ఫేజ్ మాత్రం ఇక్కడి నుంచి 5వ నంబర్ కనెక్షన్ నుండి మీరు అవుట్పుట్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇక్కడి నుంచి న్యూట్రల్ అవసరం లేదు. ఒకవేళ కాంటాక్టర్ని ఉపయోగించి మీరు అవుట్పుట్ తీసుకోవాలనుకుంటే ఈ 2 కూడా కాంటాక్టర్ కాయిల్కి ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు హోల్డర్ కనెక్షన్లు ఇస్తున్నాను. ఓకే, అంతే కనెక్షన్ ఇవ్వడం. ఇప్పుడు టెస్టింగ్ చేద్దాం. ఇందులో బల్బు పెడదాం. ఓకే, ఇప్పుడు కనెక్షన్లు అంతా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ 3 పిన్ టాప్ని ఇక్కడ ఉన్న స్విచ్ బోర్డ్లో పెట్టాను. ఇప్పుడు స్విచ్ ఆన్ చేసేద్దాం. టైం చూస్తే 2 గంటల 44 నిమిషాలు అవుతుంది. 45 నిమిషాలకి ఇది ఆన్ అవుతుంది. చూద్దాం.
ఓకే, ల్యాంప్ వెలిగింది. 2:45 ల్యాంపు వెలిగింది. ఇప్పుడు మనం 1 నిమిషం పెట్టాం కదా, 2:46 ల్యాంప్ ఆగిపోవాలి. మనం టైం డ్యూరేషన్ ఎక్కువ పెట్టుకుంటే ఆ టైంకి ఆఫ్ అయిపోతుంది. ఒకవేళ పవర్ సప్లై మధ్యలో పోయి వచ్చినా సరే టైమింగ్స్ అన్నది ఆ టైంకు ఆన్ అవ్వడం, ఆ టైంకు ఆఫ్ అయిపోవడం మాత్రం జరుగుతుంది. ఎందుకంటే దీంట్లో బ్యాటరీ ఉంది కాబట్టి టైం రన్ అవుతుంది, మనం చేసిన ప్రోగ్రామింగ్ కూడా రన్ అవుతుంది. చూడండి, ఆగిపోయింది. 2:46 ఆగిపోయింది. మనం ఇప్పుడు దీంట్లో 2:45 ఆన్ అవ్వమని సెట్ చేసాం కదా టైం. ఆ టైం కన్నా ముందుగా లైట్ వెలగాలి అని అనుకుంటే మనం టైం మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ సెంటర్ మాన్యువల్ బటన్ ఉంది కదా, ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా అది వెలిగిపోతుంది. అప్పుడు మనం సెట్ చేసిన టైంతో సంబంధం లేకుండా ముందుగా వెలిగిపోతుంది. ఒకవేళ మనం ఒక టైంకి ఆఫ్ అవ్వాలని సెట్ చేసుకున్నాం కదా, అంతకన్నా ముందుగా ఆఫ్ అవ్వాలంటే మళ్ళీ ఈ సెంటర్ బటన్ మనం ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. ఇలా మనం మాన్యువల్గా కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే టైమర్ సహాయంతో కూడా ఆన్ ఆఫ్ సెట్ అనేది చేసుకోవచ్చు. సింగిల్గా హౌస్ ఉందనుకోండి, అక్కడ ఒక స్ట్రీట్ లైట్ ఉంది. ఆ స్ట్రీట్ లైట్ కనెక్షన్తో సంబంధం లేకుండా మనకు ఒక లైట్ వెలగాలంటే ప్రతిరోజు మనమే స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకోవాలి. అటువంటి సమయాల్లో ఇటువంటి టైమర్ స్విచ్ కనుక మనం సెట్ చేసి పెట్టేస్తే అది ప్రతిరోజు ఆ టైంకి ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. లేదు మన ఇంటి దగ్గర గార్డెన్ ఉంది, గార్డెన్లో కొన్ని స్ట్రీట్ లైట్లు ఉన్నాయి, ఆ వాటికి ఇది పెట్టుకున్నా పనిచేస్తుంది. అలాగే 3 ఫేజ్ సబ్మెర్సిబుల్ మోటార్స్ ఉంటాయి కదా పొలాల్లో, వాటికి కూడా ఇది సెట్ చేసుకోవచ్చు. కానీ దీని ద్వారా ఒక కాంట్రాక్టర్కు కనెక్షన్ ఇచ్చి దాని ద్వారా దానికి ఇవ్వచ్చు. లేదంటే మోటార్ స్టార్టర్లో ఉన్న కాంట్రాక్టర్ కూడా కనెక్షన్ ఇచ్చి 3 ఫేజ్ మోటార్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు. సింగిల్ ఫేజ్కి అయితే సూటబుల్ కాదు. అయితే అది మనం కనెక్షన్ ఇచ్చే విధానం అన్నది తెలియాలి, తెలియకుండా మాత్రం ఇవి చేయకూడదు. అలాగే ఈ టైమర్ స్విచ్ మీకు కనెక్షన్లు ఇచ్చే విధానం వీటిపై కనీస నాలెడ్జి లేకుండా మీరు కనెక్షన్లు ఇచ్చే ప్రయత్నం అయితే చేయకండి. ఒకవేళ మీకు ఇటువంటి టైమర్ స్విచ్ అవసరం పడితే ఎలక్ట్రీషియన్ పిలిచి మీరు కనెక్షన్ ఇచ్చుకుంటే మంచిదన్నది నా అభిప్రాయము. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ టైమర్ స్విచ్ కనెక్షన్స్ అలాగే దీని యొక్క ఉపయోగము, పనితనము మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కానట్లయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అనవసరమైన కామెంట్లు మాత్రం దయచేసి పెట్టకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఇంకొకరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.